Hello everyone, welcome back to Penbox India channel. This is your Lakshmi. వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటి అసలు ఈరోజు ఎంత బాగుందనిపించే అంత మన హౌస్మేట్స్ ఫీలింగ్ సూపర్ అనే ఆరామ్గా ఉండేటట్టు మన బిగ్ బాస్ వాళ్ళని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయలేదు. ఆల్రెడీ బిగ్ బాస్ వాళ్ళకి ఎంట్రీతోనే చెప్పేశాడు నో కెప్టెన్ నో రేషన్ అని. అయినా వీళ్ళకి ఎందుకు మళ్ళీ రేషన్ పంపించాడనేది అర్థం కావట్లా. అంతకు మించి ముందు రోజు నైట్ ఫుల్ రకరకాల బిర్యానీలతో అయితే వాళ్ళకి విందు భోజనం ఇచ్చాడు. నాకైతే పిచ్చ నవ్వు వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి పెట్టిన ఫుడ్డు వాళ్ళని చూస్తుంటే బలిచ్చేదానికి తీసుకెళ్లే మేకపోతుని బాగా పెంచి పోషించినట్టు వాళ్ళకైతే మంచిగా ఫుడ్ ఇచ్చాడు. సో ఇంకొకరు కూడా ఏదో అన్నారు, థ్యాంక్ యూ బిగ్ బాస్ ఫర్ 8 hours స్లీప్, థ్యాంక్ యూ బిగ్ బాస్ అని. ముందు ఉంది ముసళ్ళ పండగ. సో ఫైనల్గా వచ్చేటప్పటికి ఈ కంటెస్టెంట్ వచ్చినప్పటి నుంచి గొడవలు పెట్టుకుంటూనే ఉంది. ఆమె ఎవరో కాదు, సోనియా. లొల్లికి కెరాఫ్ అడ్రస్ వచ్చి సోనియా అని నేనైతే ఫిక్స్ అయిపోయాను. సోనియా విత్ నిఖిల్, సోనియా విత్ నైనిక, సోనియా విత్ బేబక్క, సోనియా విత్ శేఖర్ మాస్టర్, సోనియా 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 ప్రతి ఒక్కరితో లొల్లి 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 లొల్లి. ఆమె మ్యాటర్ కాకపోయినా, ఆమె విషయం కాకపోయినా ఆమె గొడవ పడుతుంది. పక్కన వాళ్ళకి స్టాండ్ తీసుకునేదానికి గొడవ పడుతుంది. మళ్ళీ దగ్గరకు వచ్చి అడిగితే జస్ట్ ఐ హ్యావ్ సీన్ అన్నట్టు డైలాగ్ కొడుతుంది. కొంచెం ఇంట్రెస్టింగ్ క్యారెక్టరే, కానీ మన జనాలు ఉంచుతారో ఉంచరో అనేది మన వాళ్ళకి వదిలేద్దాం. మన శేఖర్ మాస్టరు మన శేఖర్ భాష అన్న చాలా చాలా ఎలా ఉన్నాడంటే నాకు ఒక్కొక్కసారి కౌశల్ గుర్తొస్తున్నాడు, లేదా కౌశల్కి గ్రాండ్ ఫాదర్ లాగా అనిపిస్తున్నాడు. ముఖాన కొట్టినట్టు మాట్లాడేస్తున్నాడు. అంటే వెనక ముందు చూసుకునేది ఏం లేదు, ఇక్కడ ఏది ఉంది ఇక్కడ వచ్చేస్తూ ఉంది. సో చూద్దాం ఇలా ఉంటే తనకి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో అనేది చాలా చాలా కన్ఫ్యూజను. అంటే ఒక మాట తీరే కాదు కదా, కొంచెం గేమ్స్ కూడా ఆడి తన పర్ఫార్మెన్స్ కానీ చూపించాడంటే అప్కమింగ్ కొంచెం స్టాండ్ అయ్యే పొజిషన్ అయితే చాలా బాగుంది. కొంతమంది అయితే సోగా తిరుగుతా గడిపేశారు. ల్యాగ్ ల్యాగ్ ల్యాగ్, ఒక టీకి ల్యాగ్, ఫుడ్కి ల్యాగ్, రేషన్కి ల్యాగ్, అన్నిటికీ ల్యాగ్లు ఇచ్చుకుంటా అట్లా టైం పాస్. అయినా వాళ్ళకి బిగ్ బాస్ కూడా చాలా బాగా టైం ఇచ్చాడులేండి ఒకరినొకరు మాట్లాడుకోవడానికి. ఆల్మోస్ట్ మధ్యాహ్నం 4 గంటల దాకా వాళ్ళు చిట్చాట్ పనిలోనే ఉన్నారు. ఒకరికి వంట వచ్చు అని రాదు అనేసి అందరు అన్నారు. మళ్ళీ వచ్చని ఏదో చేస్తా అంటే ఆ సోనియా బేబక్కన అంత మాట అనేసింది. ఓకే, మీరంతా ఇర్రెస్పాన్సిబుల్ అనేసి అని. సరే, అదేదో హాకిన్స్ కుక్కర్ అనుకుంటా, పని చేస్తుందో పని చేయలేదు తెలియక పాపం అలా అనింది. సో ఫైనల్గా కపుల్స్లా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు కొన్ని గేమ్స్ ఆడైతే విన్ అయ్యారు కదా. సో ఆ విన్ అయిన వాళ్ళకి ఏమి ఇచ్చారు, ఏం చేస్తారు అని అనుకున్నాం కదా. కొంచెం సిమిలర్గా BB7 కనెక్ట్ కాలేదు. ఫస్ట్ టైము పాయింట్స్ పెట్టి ఒక్కొక్కరికి సత్తా చూపించమని. సో అలాగే ఇక్కడ కూడా వాళ్ళు గెలిచిన వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి టాస్క్లు అయితే పెట్టారు. ఫస్ట్ టాస్క్ వచ్చి ఏదో థ్రెడ్ టైప్ టాస్క్, దాంట్లో వచ్చి నిఖిల్ విన్ అయ్యాడు. సో చెఫ్ నెంబర్ 1. అండ్ సెకండ్ టాస్క్ నైనిక కిర్రాక్ ఇచ్చి పడేసిందండి. అంత బాగా ఆడింది గేము. ఈవెన్ ఫస్ట్ టాస్క్లో కూడా చాలా బాగా ఆడింది, అండ్ సెకండ్ టాస్క్లో కూడా చాలా చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఈమెకి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ అనమాట, డాన్సర్ కదా. సో డాన్సర్కి చాలా బాగా ఎక్సర్సైజెస్ అనేటివి, ఫిజికల్ యాక్టివిటీస్ అనేటివి మామూలుగా చేస్తూ ఉంటారు. సో తన బాడీ మొత్తం ఫ్లెక్సిబుల్, బాగా అయితే గేమ్ ఆడింది. అండ్ సెకండ్, అబ్బాయిలతో పాటు కాంపిటేటెడ్గా గేమ్ అయితే విన్ అయిపోయింది. ఇంకా మన బిగ్ బాస్ ఆట స్టార్ట్ చేసేసాడంటే చిన్నగా స్టార్ట్ చేయలేదు స్వామి. ఆ వాయిస్ కోసం, ఆ ట్విస్ట్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఇంకా ఏందబ్బా నిద్రపోయే వాళ్ళందరూ లేచి కూర్చున్నారు. ఒకే ఒక్క మాట పెట్టేశాడు అందరికి అగ్గిపుల్ల. మీరిద్దరు కలిసి చెఫ్ 3ని చెఫ్ అంటున్నాను చీఫ్ చీఫ్ 3ని సెలెక్ట్ చేసుకోండి అన్నారు. సో ఈ చీఫ్ 3ని సెలెక్ట్ చేసుకోవడంలో మన నిఖిల్ ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. ఫస్టే తన పార్ట్నర్ యష్మిని సెలెక్ట్ చేసుకోవాలని. సో నైనికాని అయితే బాగా కన్విన్స్ చేశాడు. నైనిక కొంచెం ఫైట్ చేస్తుండొచ్చు నబీల్ కోసం, కానీ ఆమె ఎందుకో అంతగా ఫైట్ చేయలేదు. శేఖర్ మాస్టర్కి ఒక ఛాన్స్ ఇచ్చున్నా బాగుండు, కానీ ఇంకా టైం పడుతుందిలే అన్నట్టు వదిలేశారు. బేబక్కకి ఏంటంటే ప్రాబ్లము, కన్విన్స్ అయిపోతుంది, కమాండింగ్ పవర్ లేదు అన్నట్టు పక్కకు పెట్టేశారు. సో దీంతో స్టార్ట్ అయింది. ఆబ్వియస్లీ ఒకరికి ఒపీనియన్ ఒకరికి నచ్చదు, ఒకరికి నచ్చుతుంది. నచ్చిన వాళ్ళేమో హ్యాపీ, నచ్చిన వాళ్ళేమో డడడడడ అలా మనసులో అనుకోకుండా బయటికి చెప్పేసింది సోనియా కిరాక్ సీత. కానీ
డిబేట్ మంచిగా జరిగింది. పాయింట్ మాట్లాడడానికైనా ఇక్కడ అరుపులు కంటెంట్ శోభా శెట్టిని తీసుకొచ్చింది ఎవరు? యష్మి. సో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయినట్టుంది బాగా శోభా శెట్టి క్యారెక్టర్కి, కొంచెం దాన్ని బయట తీసుకొని వచ్చింది. ఈవెన్ ఈమె కూడా ఎవరు సోనియా కూడా అలానే కొంచెం బాగా అదే ఫామ్లో వచ్చినట్టుంది. సో మెంటల్గా ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడండి, నిన్న వచ్చినప్పటి నుంచి తెగ షో ఆఫ్ చేశాడు, కెమెరాలు తన పక్కకు తిప్పుకోవాలని చాలా ట్రై చేస్తున్నాడు. ఓపిక అస్సలు లేదు, ప్రతి ఒక్క దాన్ని నెగిటివ్గా చూస్తున్నాడు. ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే బిగ్ బాస్లో ఉండాలి. బిగ్ బాస్లో ఎందుకు ఉండాలి అని అంటున్నానా, బిగ్ బాస్లో ఉంటే వాళ్ళు ఇలా వచ్చిన వాళ్ళు ఇలా అవుతారు, బాగా యాంగర్తో వచ్చిన వాళ్ళు చాలా కూల్ డౌన్ అవుతారు, చాలా కూల్గా ఉండేవాళ్ళు బాగా యాంగర్ అవుతారు, ఆపోజిట్ వర్షన్కి మారుతారు. సో ఇతనికి అస్సలు ఓపిక లేదు, ఇతని మనుషులతో కలవలేకపోతున్నాడు. ఇలాంటి అతన్ని కనుక మన బిగ్ బాస్లో వేసి ఉతిక ఆరేస్తే నెక్స్ట్ ఎలా వస్తాడంటే ఇంకా మనం చెప్పలేం, అలా కలిసిపోతాడు అందరితో. అంటే తనకి ఎమోషన్స్ ఫీలింగ్స్ని వీటిని కొంచెం కనెక్ట్ అయ్యేదాకా టైం పడుతుంది, కానీ వన్స్ ఎవరికొకరు గట్టిగా కనెక్ట్ అయ్యాడంటే మాత్రం నెక్స్ట్ లెవెల్. తన పని తను చూసుకోకుండా పక్కన వాళ్ళని పుష్ చేయడం అనేది నాకు నచ్చలేదు. అంటే పో అడుగు, నువ్వు అడిగే అని అంటే, ఇది బిగ్ బాస్ హౌస్ 1 or 2 days మీరు కలిసి ఉన్నట్ల, ఆల్మోస్ట్ 105 days మీరు కలిసి ఉంటున్నారు. కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. జస్ట్ 1 or 2 daysలో అడ్జస్ట్ కాలేనివాడివి మిగతా రోజులన్నీ ఎలా అడ్జస్ట్ అవుతావు అనేసి నేను ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయి ఆడియన్స్కి. సో కొంచెం ఇతను మైండ్ సెట్ని మార్చుకొని గేమ్ని ముందుకు తీసుకొని వెళ్తే మాత్రం చాలా బాగా ఆడొచ్చు. ఫిజికల్ గేమ్స్కి కూడా భయపడుతున్నాడు, అంత అవసరం లేదు. సో ఫైనల్గా నో రీజన్ చెప్పినటువంటి బేబక్ ఏమో ఓకే లైట్ ఏం కాదులే అని అనుకుంది. మన శేఖర్ మాస్టర్ అయితే ముందు ఇంకా గేమ్ ఉంది కదా అన్నట్టు వెళ్ళాడు. నబీల్ అయితే డిఫెండ్ చేసుకోవాలని ట్రై చేశాడు, పక్కన వాళ్ళు తోసి పంపించిన. కానీ మొత్తానికి అయితే ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ యష్మి దగ్గరికి వచ్చినప్పటికీ మిగతా డిబేట్లు అన్నీ జరిగాయి. ఫైర్ స్టార్ట్ అయింది, అగ్గి రాజేశాడు బిగ్ బాసు. నెక్స్ట్ ఏం జరుగుతుందో రేపు అంతా చూడొచ్చు, నైట్ అంతా చూడొచ్చు. ఇదండి ఇవాళ వీడియో. సో రేపటి నుంచి మన ఛానల్ నుంచి 2 వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ అవుతాయి. 1 ఈజ్ లైవ్ అప్డేట్స్, 2nd ఈజ్ ఎపిసోడ్ అప్డేట్. సో ప్లీజ్ వాచ్ అవర్ వీడియోస్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. ఇంతకీ మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో నాకు చెప్పనే లేదు, ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి.